షలోమ్. నేను జోర్డన్ వ్యాలీ రోడ్లో ప్రయాణం చేస్తూ నేను బ్రదర్ ప్రశాంత్ మార్గంలో ఒక ఆసక్తికరమైనటువంటి ఒక ప్రదేశాన్ని చూశాను. అది రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో మీ ఎలీషాని ఏలియా వచ్చి ఇక్కడ కనుగొన్నటువంటి ప్రదేశం. అంటే దేవుడైన యెహోవా హోరేబ్లో ఒక గుహలో ఉన్నటువంటి ఏలియాతో మాట్లాడాడు. నీవు వెళ్ళి నీ తదనంతర ప్రవక్తను షాపాతు కుమారుడైన ఎలీషాని నీవు అభిషేకించమన్నాడు. అతను వాడు అని కూడా అక్కడ వాక్యంలో రాయబడింది. అయితే అటువంటి ప్రదేశం చాలా మంచి సారవంతమైన వ్యవసాయ ప్రాంతం అనే విషయం మనకి కనబడుతుంది. ఈ వెనక మనం చూస్తే ఇక్కడ గ్రీన్ హౌస్ కల్టివేషన్స్ కనపడుతున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతం చాలా సారవంతమైన ప్రదేశం, మంచి పంటలు పండేటువంటి ప్రాంతం. తన తండ్రి అయిన షాపాతు యొక్క 12 అరకలు చివరి అరకను అతను దున్నుతూ ఉన్నప్పుడు ఏలియా వచ్చి తన దుప్పటిని ఎలీషా మీద వేసి ఎలీషా చెప్పాడు, నీవు నన్ను వెంబడించమని. వెంటనే మరి ఆ యొక్క ఎడ్లను వధించి ఆ మాంసమును వండించి జనులకు వడ్డించి అక్కడ నుండి ఏలియాకి ఉపచారం చేస్తూ ఏలియాను వెంబడించి వెళ్ళి మరి ఏలియా కంటే గొప్ప ప్రవక్తగా అతను మరి ఇశ్రాయేలుకు పరిచర్య చేశాడు. మరి ఆ ప్రదేశము ఇది ఎబెల్ మెలోహా. ఈ ఎబెల్ మెలోహా నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా బాధ్యత గల పనిచేసేటువంటి వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటాడు. మనం పనిలో ఉన్నప్పుడు మనం ఆ పనిని నమ్మకంగా చేసుకుంటే నమ్మకంగా చేసేవానికి మరిన్ని ఎక్కువ బాధ్యతలను వరాలను దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మన చేతిలో ఉన్న ఏ పని అయినా దేవుడిచ్చిన పనిగా మనం భావించి మనం చేస్తే ఆ తరువాత దేవుడు ఆ పనుల్లో ఒక్కొక్కటి దాంట్లో హెచ్చింపు దయచేసే దేవుడు. ఇక్కడ ఎలీషా తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఉన్నతమైనటువంటి పిలుపును మరి అంగీకరించి ఆ పని చేయుటకు ఎలీషా వెళ్ళిన విధంగా ప్రభు మనలను తన ఉన్నతమైన పనికి పిలిచినప్పుడు మనం నిర్లక్ష్యపరచకుండా దేవుని పిలుపును దేవుని పనిని మనం చేయడానికి సాగిపోవాలి. ఈ మాటలు చెప్తూ మీ అందరికి షలోమ్. గాడ్ బ్లెస్.